దశావతారాలంటే ఖచ్చితంగా 10 సార్లే కిందకు వచ్చాడా, అంతకన్నా 11వ మాట కానీ 9వ మాట కానీ రాలేదా? 10 ఎందుకే? మరి 10 మాటలే కిందకు వచ్చిన విషయం మీరెందుకు తీసుకున్నారు? దశావతారాలు ఎందుకు అవుతుంది? మరి భగవంతుడి కిందకు వచ్చినవి ఎన్నున్నాయి రూపాలు? ఎన్ని రూపాలున్నాయో! వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. వెంకటేశ్వరుడు కూడా ఘృతనీతి గణీభూతం సచ్చిదానంద విగ్రహం. ఆయన కూడా ఈ లోకంలో అవతరించినటువంటి వాడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయనని కూడా ఎవరూ తీసుకొచ్చి చెక్కి పెట్టిన విగ్రహం కాదది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు. ఆయన అలా ఉండాలనుకున్నాడు. ఆయన ఒక్కసారి అలా మూర్తిగా మారిపోయాడు. అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే చెమట పడుతుంది ఆయనకి. అంత అలా నిలబడినటువంటి స్వామి మరి వస్తే దశావతారాల్లో ఆయన పేరుందా? వెంకటేశ్వరుడి అవతారాన్ని దశావతారాల్లో చెప్తున్నావా? చెప్పట్లేదుగా. మరి అంటే వెంకటేశ్వరుని వదిలిపెట్టి దశావతారాలు చెప్తే భగవంతుడు 10 మాటలే వచ్చాడని మీరు నిర్ధారణ చేస్తే తప్పు కదా. ఎన్నో మాటలు వచ్చాడు. ఒకసారి హంసావతారంగా వచ్చాడు. చెప్తారా మీరు ఇప్పుడు? చెప్పనగానే దశావతారాల్లో మరి చెప్పకపోతే మీ చెప్పే ఉపన్యాసానికి శీర్షికే తప్పుగా. దశావతారాలు ఏంటి? దశావతారాలంటే 10 మాటల కిందకు వచ్చాడు అని చెప్పినట్టు. 10 మాటల కిందకు రావడం 10,000 మాటల కిందకు వచ్చాడు. 10,000 మాటలు కిందకు వస్తే నువ్వు ఉపన్యాసం చెప్తే 10,000 రూపాయలు చెప్పు కిందకు వచ్చినవి. లేకపోతే మాని. నీ చెప్పలేనండి ఎన్ని మాటలు వచ్చాడో అని ఒక్క మాట అంటారు, 2 నిమిషాలు ప్రసంగం చేస్తానని విడుపు. అందుకని దశావతారాలు ఏమిటి? 10 మాటలే వచ్చాడని చెప్పడం ఏమిటి? నువ్వెవరివి దాన్ని మళ్ళీ సంకుచితం చేసి ఏదో 10 మాటలు వచ్చారని నిర్ధారించడం ఏమిటి? అంటే మరి దశావతారాలన్న మాట ఎందుకు వచ్చింది? పైగా ఈ దశావతారాల్లో కల్కి అవతారం అని ఒక అవతారం ఉంది 10వది. అది అసలు రానిలేదు ఇంకా. అది ఎప్పుడో వస్తుంది కలియుగాంతంలో. కాబట్టి అది వచ్చేదాన్ని వచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పడానికి మళ్ళీ ఇదో విశేషం. వచ్చేస్తే అవతారం కిందకు వచ్చేసాడు కాబట్టి వస్తాడు అని అవతారం. వస్తాడు అని నీకేమి నమ్మకం అంటే వ్యాసో నారాయణ స్వయం. నారాయణుడు వ్యాసుడు చెప్పాడు కలియుగాంతంలో వస్తోంది కల్కి అవతారం అని. కాబట్టి వ్యాసుని వాక్కు తిరుగులేదు, విశ్వాసం. కాబట్టి 10వది కూడా అవతారం వచ్చి తీరుతుంది కాబట్టి వచ్చింది కిందే లెక్కేస్తాం. కాబట్టి ఇక 9. ఇప్పుడు మరి ఇలా ఎందుకు తగ్గించారు? అనేకమైన అవతారాలు లేవా? పరమశివుడికి దక్షిణామూర్తి ఒక అవతారం ఉంది. పరమశివుడికి ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక అవతారం ఉంది. పరమశివుడికి దారుకావనంలో భిక్షాటనమూర్తి అని ఒక అవతారం ఉంది. ఈ అవతారాలన్నీ చెప్తామా? చెప్పం. మరి దశావతారాలు అన్న మాట ఎవరికి అన్వయం? విష్ణు స్వరూపానికే అన్వయం. దశావతారములు అన్నప్పుడు ఒక్క విష్ణువు యొక్క అవతారాలే చెప్తారు. ఇక శివావతారం అందులో ఏమీ రాదు. మళ్ళీ ఇదేం పేచి అండి? విష్ణువు యొక్క 10 అవతారాలే చెప్పడమే, శివుడి యొక్క అవతారాలు ఎందుకు చెప్పరు మీరు అంటారేమో. దశావతారములు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు రక్షణ అన్న మాటకి అవతారము అన్న మాటకి సంబంధం. ఎప్పుడెప్పుడు జగత్తుని రక్షించడానికి పరమాత్మ వచ్చాడో అందులో ప్రధానమైన వాటిని 10ంటిని తీసుకున్నారు. తీసుకుని ఈ 10ంటిని కలిపి ఒక సమాహారంగా చేస్తే అవి దశావతారాలు. ఇందులో విష్ణు స్వరూపానివి ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. విష్ణువు స్థితికారుడు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అని నేను మీతో ఇందాక మనవి చేశాను. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్పాను. ఏకో దేవ ఉన్నదొక్కడే పరమాత్మ. ఒక్కడే పరమాత్మ అయితే మరి విష్ణువు యొక్క అవతారాలను ఎందుకు చెప్తాను దశావతారాలుగా అంటే ఆ ఒక్క పరమాత్మ రక్షణ చెయ్యవలసిన అవసరం ఉన్నప్పుడు మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ చేయడానికి విష్ణువుగా వస్తాడు.